నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల నిర్వహణలో భాగమైన వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ఓటు వేసేందుకు ఓటర్ ఫెసిలిటీ సెంటర్ పోస్టల్ ఓటింగ్ హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేశామన్న కలెక్టర్ ఢిల్లీరావు మూడవ డివిజన్ శ్రీ రామచంద్రనగర్లోని శ్రీరామ ధ్యాన మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర ఈ నెల 22న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల నిర్వహణలో భాగమైన వివిధ శాఖలకు చెందిన అధికారులను సిబ్బంది ఓటు వేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన మాట్లాడుతూ ఏపీఓలు, పీఓలు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు, ప్రజలు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది ఓటు వేసేందుకు ఓటర్ ఫెసిలిటీ సెంటర్, పోస్టల్ ఓటింగ్, హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హోమ్ ఓటింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఈ 2024 జనరల్ ఎలక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఒక 3 కేటగిరీస్ వాళ్ళకి ఉంటుంది. ఒకటి 85 సంవత్సరాలు నిండినటువంటి సీనియర్ సిటిజన్స్ అంటారు. దెన్ పీడబ్ల్యూడీస్ అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో 40% బెంచ్ మార్కింగ్ ఉండి అది కూడా రోల్లో వాళ్ళు పీడబ్ల్యూడీగా మార్కింగ్ అయినటువంటి వాళ్ళకి సెకండ్ కేటగిరీ. థర్డ్ ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి ప్రాబ్లం లేదు, ఏవీసీఓ అంటారు, అంటే ఆబ్సెంటీ ఓటింగ్ కోవిడ్ పేషెంట్స్ అంటారు. సో థర్డ్ కేటగిరీ ఇప్పుడు లేదు. సో మొదటి 2 కేటగిరీస్కి 85 దాటినటువంటి వాళ్ళు మరియు 40% దాటి వికలాంగుల అనేది సర్టిఫికేట్ ఉండి వాళ్ళు కూడా పీడబ్ల్యూడీ మార్కింగ్ అయినటువంటి వాళ్ళకి మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 9,500 మంది ఒక కేటగిరీ కింద ఉన్నారు. ఇంకో కేటగిరీ కింద సుమారు ఒక 13,500 ఉన్నారు. అంటే రెండు కలిపి సుమారు ఒక 23,000 అనేటట్టు ఉన్నారు. సో వీరందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ఇప్పటికే బూత్ లెవెల్ అధికారులందరికీ కూడా ఫామ్ 12D అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఆ 12D మీ అందరికీ కూడా ఇచ్చుంటారు. సో దాంట్లో ఎవరెవరైతే కన్సెంట్ ఉందో అంటే మీరు 12D మా ఇంటి దగ్గరికే వచ్చి ఓట్ అనేటువంటిది పోస్టల్ బ్యాలెట్ ఇవ్వండి అనుకొని చెప్పేసి మీరు ఇస్తే దాన్ని ఆర్ఓ అది చూసుకొని అది జెన్యూనా కాదా అని చూసుకొని దానికి తగ్గట్టుగా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఒకవేళ మేము రాగలుగుతాం 85 దాటినప్పటికీ కూడా వికలాంగులుగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, మేము ఈవీఎం దగ్గరికే ఆ రోజు మే 13వ తారీఖునే వచ్చి ఓటు వేస్తాము అనుకునంటే వాళ్ళు ఒకవేళ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వకపోయినా పర్వాలేదు. సో అది ఈ ఎంటైర్ ఎక్సర్సైజు ఈ ఆప్షన్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేటువంటిది ఇప్పుడు ఈ కమింగ్ 22వ తారీఖు అనేటువంటిది లాస్ట్ డేట్. కాబట్టి అనదర్ 2 డేసే ఉంది. కాబట్టి రేపు సండే, ఎల్లుండి అనేటువంటిది 22. మీ బిఎల్ఓస్ ఎవరైనా ఒకవేళ మీకు ఈ 2 కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉండి సో ఒకవేళ ఇంటి దగ్గరికే మొత్తం బెడ్ రిడెన్ ఉంది, బెడ్ పై నుండి పైకి లేవలేకపోతున్నాము, కంప్లీట్గా కాళ్ళు కనిపించట్లేదు, కంప్లీట్గా కాళ్ళు అనేటువంటివి 2 కాళ్ళు కూడా ప్రాబ్లం ఉంది, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిని ఈ ఫామ్ 12D ద్వారా ఒకవేళ మీ యొక్క ఆప్షన్ కానీ మీ బిఎల్ఓకి ఇస్తే మీ బిఎల్ఓ ఏఆర్ఓ ద్వారా ఆర్ఓకి అనేది పంపించడం జరుగుతుంది. మూడవ డివిజన్ శ్రీ రామచంద్రనగర్లోని శ్రీరామ ధ్యాన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి సుధీర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఈ మందిరంలో ఇంత చక్కగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్థానిక పద్మశ్రీ టీచర్ గారి శిక్ష బృందంతో భరతనాట్యం చూపర్లను ఆనందపరచడం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరూ వారు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
మాది. మా కాలనీలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఘనంగా చేస్తూ ఉంటాము. ఆ శ్రీరామనవమి సందర్భంగా పద్మశ్రీ మాస్టర్ గారు మాకు భరతనాట్యం ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మా కాలనీలో. అందరికీ నమస్కారం. శ్రీరామ మందిరం శ్రీరామచంద్ర నగర్లో ఎంతో వైభవోపేతంగా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇక్కడ ఈ పోయిన నెలలోనే ఈ రామ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ రామచంద్ర నగర్ అనే పేరుకు తగ్గట్టుగానే రాముల వారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడి మందిరాన్ని ఎంతో చక్కగా నిర్మించి మమ్మల్ని ఇక్కడ అందరి వాళ్ళ కాలనీలో వాళ్ళందరికీ రాముని, సీతాదేవి, హనుమాన్, లక్ష్మణుడు వీళ్ళందరి ఆశీస్సులు ఈ శ్రీరామనామ మందిరం వాళ్ళందరికీ ఇస్తున్నారు. శ్రీరామచంద్ర నగర్ కాలనీ శ్రీ రామచంద్ర నగర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పోయిన నెల మార్చి 20వ తారీఖున నూతన విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని నూతనంగా నిర్మించబడిన శ్రీరామ ధ్యాన మందిరంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 22న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుండి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని నామినేషన్ ర్యాలీ జయప్రదం చేసి ఆశీర్వదించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 2వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అభిమానులు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ ర్యాలీకి రావాలని ఉదయం 7 గంటల నుంచి సత్యనాపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచి మన నగరపాలక సంస్థ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దీవించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలి. ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో జగనన్న పథకాలు చక్కగా అందరికీ అందాలన్నా మంచి మెజారిటీతో కనుక గెలిపించగలిగితే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పని, ఈ కెనాల్స్ ఆధునీకరించడం కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడం కానివ్వండి, తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీరు వచ్చే విధంగా చేయడం కానివ్వండి, దోమల సమస్యని పరిష్కరించే విధంగా కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఫ్లైఓవర్స్లో ఆర్యూబీలు ఉన్నాయో వీటన్నిటి కూడా పరిష్కారం చూపెట్టే విధంగా కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ జరగాలంటే, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. స్థానికంగా సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలవాలి. ఎంపీగా కేసీఆర్ గారు గెలిస్తేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా 22వ తారీఖు నాడు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి సత్యనాపురం శివాజీ కేఫ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నాకు ఆశీర్వాదం తెలిపించాలని చెప్పని, మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమం నుంచి 6 నామినేషన్ల ఫైళ్లు అయినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు 5 అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయగా ఒక అభ్యర్థి 2 నామినేషన్లు ఫైల్ చేశారని అన్నారు. ఇవాళ ఆదివారం కావడంతో నామినేషన్ స్వీకరించబడవని చెప్పారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఫైల్ చేయవచ్చని వెల్లడించారు. 2024లో మనకు నామినేషన్ ప్రాసెస్ 2 days బ్యాక్ బిగిన్ అయింది. దాని గురించి ఒక స్మాల్ ప్రెస్ నోట్ ఇద్దామని నేను కిరణ్మయి రిటర్నింగ్ ఆఫీసర్ 79 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అందరినీ ఇలా పిలవడం జరిగింది. సో మనకి 18వ తారీఖు నుండి ఇప్పుడు 2 రోజులుగా నామినేషన్స్ జరిగింది. మొత్తం మన విజయవాడ పశ్చిమ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర 6 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. 6 నామినేషన్స్, 5 క్యాండిడేట్స్, 1-2 సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. మనకు దీనిలో స్టేట్ నేషనల్ పార్టీస్ 2 క్యాండిడేట్స్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ 2 అండ్ ఒక ఇండిపెండెంట్ ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ హాలిడే అనగా టుమారో సండే నామినేషన్స్ తీసుకోబడవు. అది తీసేసి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము. సో నామినేషన్స్ ఇవ్వాలనుకుంటే తహసీల్దార్ పశ్చిమ కార్యాలయం దగ్గర వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో నామినేషన్స్ దాఖలు చేయొచ్చు. ఒక క్యాండిడేట్తో పాటు ఓన్లీ 4 మాత్రమే అలౌడ్. మీరు మీ అఫిడవిట్ ఫామ్ 2B ఏదైతే నామినేషన్ పేపర్ ఉందో, ఫామ్ 26 అఫిడవిట్, ఫామ్ A and B పార్టీస్కి సంబంధించింది అయితే,
దానితో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫోటోగ్రాఫ్ డిక్లరేషన్ అలాంటి కొన్ని ఐటమ్స్ డిక్లరేషన్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. దానితో పాటు మీరు ఫర్దర్గా మీకు ఇవ్వాల్సిన నోటీసులు స్క్రూటినీ 26వ తారీఖు జరుగుతుంది. స్క్రూటినీ నోటీస్ సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఉక్రోషం కడుపు మంటతో మనపై దాడులు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి కూటమికి అధికారం కావాలట అని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లు భవిష్యత్ అని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఒక బచ్చా అని చంద్రబాబు అంటున్నాడని, ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రతి రౌడీకి హీరో బచ్చాగానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గద్దె రామ్మోహన్ మారారని తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారం శవయాత్రలా సాగుతుంటే వైసీపీ ఎన్నికల ప్రచారం విజయయాత్రలా సాగుతోందని అన్నారు.
ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకొని తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఈరుగూడెం 19వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ రహీనా నహీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ డివిజన్ వాసుల కల అయిన షాదీఖానా పూర్తి చేసినది వైసీపీ ప్రభుత్వమేని చెప్పారు. 10 సంవత్సరాలు అసమర్థ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నాడన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పారు. కరోనా సమయంలో కూడా ప్రజల ఇబ్బందులు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి పట్టలేదన్నారు. ప్రజలు ఎలా ఉన్నారో కూడా చూడలేదని గుర్తు చేశారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గ గెలుపుతో నాంది పలుకుతామని స్పష్టం చేశారు. అబద్ధపు హామీలు, అసత్య ప్రచారంతో కాలం గడుపుతున్న గద్దె రామ్మోహన్కి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎల్లో మీడియా గద్దె రామ్మోహన్ని జాకిలి వేసి లేపుతుందని చెప్పారు. టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు, విష ప్రచారం చేయడం మానుకోవాలని పలికారు. శవయాత్రలా టీడీపీ ఎన్నికల ప్రచారం సాగుతుంటే విజయయాత్రలా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం సాగుతుంది అన్నారు. రోడ్లు, డ్రైన్లు, షాదీఖానా, పార్కులను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. రహీనా నహీద్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు కోఆప్షన్ సభ్యులు అలీం గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ సుజాత గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, మండల అధ్యక్షులు జగ్గా గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంటింటికి గారు వెళ్ళి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా 19వ డివిజన్లో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు, డ్రైనేజు, అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరికైన షాదీఖానా గారు నిర్మించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో షాదీఖానా కట్టి తీరుతామని చెప్పని అబద్ధపు హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరిమల్ని మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీఖానా కోసం స్థలం శాంక్షన్ చేస్తూ కాదు, దాదాపుగా 2 కోట్ల రూపాయలు పెట్టి షాదీఖానా నిర్మాణం గారు ప్రారంభించి పూర్తయ్యే దశకి వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏ ప్రభుత్వం ప్రజానికం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తుందో, ఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఒక్క కార్యక్రమం చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు అంటే నిస్సిగ్గా అభివృద్ధి చూసి ఓటేయాలంటున్నారు. అభివృద్ధి ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మాకే ఈరోజు గద్దె రామ్మోహన్ ఓటేయమని చెప్పే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారిపోయారు. ఎందుకంటే అభివృద్ధి చేసింది మేమే. ఈ 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గ రూపురేఖలు మార్చి కొండ ప్రాంతం కానివ్వండి, కాలనీ ప్రాంతం కానివ్వండి, మా లబ్బిపేట ప్రాంతం కానివ్వండి,
ఈరోజు మా కృష్ణలంక కరకట్ట ప్రాంతం కానివ్వండి, ప్రతి ఒక్క అన్ని ప్రాంతాలను గారు అభివృద్ధి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకు ఏ అర్హత ఉందని చెప్పిన ఓటు అడిగే అర్హత మీకు ఎందుకు ఉంది? సంక్షేమం చేశారా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఈరోజు కరోనా సమయంలో ఈరోజు మేమందరం గారు ప్రజల మధ్య తిరిగాం, ప్రజల మధ్య సేవా కార్యక్రమాలు చేసాం. వరదలు వస్తే మోకాల్లో నీటిలో వెళ్ళి ప్రజానీకానికి అండగా నిల్చున్నాం. మీరేం చేశారు కరోనా సమయంలో? కరోనా సమయంలో మీరు గేట్లు వేసుకుని ఇంటి బయటికి గారా రాకుండా మాట వాస్తవం కాదా? అడగండి గద్దె రామ్మోహన్ని, చేశారా చేయలేదని చెప్పండి. కానీ మేము సేవా కార్యక్రమాలతో ప్రజానీకానికి అండగా ఉంటూ హాస్పిటల్స్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి, నిరంతరం ప్రజల మధ్య కరోనా కష్టకాలంలో తిరిగిన ప్రభుత్వం, తిరిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అన్ని మంచి కార్యక్రమాలు చేసాం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టే ఈరోజు దమ్ముగా ధైర్యంగా ప్రజానీకం దగ్గరికి వెళ్తున్నాం. ఆయన చెప్పుతున్నారు మేము అన్ని వేల మెజార్టీతో గెలుస్తామని. కానీ ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసి పెట్టుకోవాలి. 175 నియోజకవర్గంలో 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాల్లో మొట్టమొదటి స్థానం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంటున్న విషయం తెలుగుదేశం పార్టీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పే అబద్ధాలు, మీరు చెప్పే మోసాలు, మీరు చెప్పే అబద్ధాలు, మీరు చేసే మోసాలు, మీరు చెప్పే షో రాజకీయాలు ప్రజానికం నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకు ఉందో ఒక మీడియా. ఈరోజు ఈనాడు పేపర్ చూసే అంటే గద్దె రామ్మోహన్ గారిని ఎంత జాకీలేసి లేపుతున్నారంటే, పోలింగ్ స్టేషన్ మారుస్తే అది గద్దె రామ్మోహన్ గారి కృషి వల్ల అయింది. నందిగామ మండలంలోని ఐతవరంలో మాగంటి నరేష్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఆస్తిని పంచాలంటూ తల్లితో గొడవలు పడేవాడు. ఆస్తి పంపకాల విషయమై తల్లికి కోర్టు నుంచి నోటీసులు పంపించగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నరేష్ తల్లిపై కత్తితో దాడి చేశాడు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. నేను భోంచేది వచ్చాక అంత అయిపోయింది. అంటే ఏం జరిగింది అంటారు? అంతకుముందు అమ్మ కొడుగా ఎవరు కొన్నారో నాకు తెలియదండి. వచ్చేసరికి దెబ్బ తగిలింది. వాళ్ళ అమ్మగారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళింది. అంటే కొడుకు దాడి చేశాడా? దేంతో దాడి చేశాడండి? ముందు చేతితో చేసిన తర్వాత కత్తి తీసుకోబోయింది. ఆ కత్తి పోలీసులు ఎత్తుకెళ్ళారు. అబ్బాయి పేరు ఏం పేరు అండి? దాడి చేసిన అబ్బాయి పేరు? దాడి చేసిన అబ్బాయి పేరు ఏం పేరు? దాడి చేసిన అబ్బాయి పేరు ఏం పేరు? నరేష్. వాళ్ళ తల్లి పేరు ఏం పేరు అండి? ఉమామహేశ్వరి. ఇప్పుడు ఎలా ఉంది ఆమె పరిస్థితి? ఎలా ఉంది? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఆస్తి తగాదాలు నేను పెట్టినా ఆస్తి తగాదాలే ఉంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచంలోని 100 దేశాల్లో ఉన్న తెలుగు వారంతా నిరసన తెలిపారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడ తన కార్యాలయంలోని చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నిలిచిపోతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుక. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం అనగానే తెలుగు ప్రజలందరూ కూడా ఎవరికాళ్ళు వాళ్ళ జన్మదినంలాగా భవనం చేసుకుంటారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో మా నాయకుల సమక్షంలో ఈరోజున వారికి మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్ను సుజనా చౌదరి కట్ చేశారు. మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు, ప్రజల సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని సుజనా చౌదరి అన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలిపారు. చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, అమ్మిశెట్టి వాసు, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన నాయకురాలు రజని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నాకు రాజకీయాల్లో నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. చాలా మార్క్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇది 44 సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం. 44 సంవత్సరాల్లో అహర్నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. సరే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన చెందినాక మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవన్నీ కూడా తెలుసు. ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు. అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి, ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతీ యువకులు అందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం చేసి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో గ్రహపాటో పొరపాటో ఏదన్నా కానివ్వండి అధికారం కోల్పోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదిర్చడం మూలన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదృష్టవశాత్తు అక్కడ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో, ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రానున్నది. బాలరాముడిని మనం ప్రాణప్రతిష్ఠ చేసినాక శ్రీరామనవమి చేసుకున్నాం మొన్న. ఆ తర్వాత వచ్చే మొట్టమొదటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో అరాచక పాలన అన్నీ పోయి రామరాజ్యం వచ్చే విధంగా మంచి పాలన వస్తుంది. 1 సైడెడ్గా ఎలక్షన్ ఉండాలని భగవంతుడిని ఆశీస్సులు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు అక్కర్లా ఆయనకి ఎప్పుడు చెప్పేవారు. నాకెందుకు, నేను వాచ్ కూడా పెట్టుకోను, ఉంగరం కూడా పెట్టుకోను. అదృష్టవశాత్తు మా మిస్సెస్ వాళ్ళు చేసుకున్న వ్యాపారంతో నేను బాగానే ఉన్నాను, నాకేం అక్కర్లేదు, నాకు చాలాసార్లు చెప్తూ ఉండేవారు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం అవి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు ఏ గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు 75 కేజీల కేక్ ఈరోజు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం 75వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టారిక్గా మారబోతుంది. 2024 ఎలక్షన్లు చరిత్రాత్మకంగా మారబోతున్నాయి. ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఈ యొక్క కూటమిని బలపరుస్తూ ఏదైతే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అంధకార రాష్ట్రంగా మారిందో, అరాచకాల రాష్ట్రంగా మారిందో, అభివృద్ధిలో సున్నా రాష్ట్రంగా మారిందో, దాన్ని ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలంటే
ఈ యొక్క కూటమిని మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా వినిపించుకుంటాం. మరి అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ నుంచున్న అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా కేశినేని చిన్ని గారు నుంచుండడం జరిగింది. మన పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు కమలం గుర్తుపై నుంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ నేను కోరుకునేది ఒకటే, మీ యొక్క ఓటు ఈ యొక్క కూటమికి వేసి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు భావి తరాల కోసం మీరు ఓటేస్తారని చెప్పి నమ్మి మీరందరూ కూడా ఈ యొక్క కూటమిని గెలిపించి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరందరూ కూడా వినిపించుకుంటారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతిష్ట ఈ నెల 24న జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాశీ శ్రీశైలం మాదిరి భక్తులు నేరుగా శివలింగంను తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించవచ్చని వెల్లడించారు. పేరుగాంచిన ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర సభ్యులు పేర్కొన్నారు. బాబా మందిరం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ రెడ్డి వారితో కలిసి మాట్లాడుతూ మరకత శివలింగ వాయు ప్రతిష్ట మహోత్సవంకు సంబంధించి రేపటి నుండి 4 రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరకత శివలింగం ప్రతిష్ట ఈ నెల 24న జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం తలపెట్టిన వెంటనే దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి దాతగా నిలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశిష్టమైన పద్ధతిలో శివలింగానికి ఎవరైనా పూజలు అభిషేకాలు నిర్వహించవచ్చని, కాశీ శ్రీశైలంలో మాదిరి ప్రతి ఒక్క భక్తుడు నేరుగా స్వామివారికి పూజలు నిర్వహించవచ్చని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. శివలింగాన్ని ఈ రోజున మేము దాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే 21, 22, 23, 24 తేదీల్లో ఈ ప్రతిష్ట కార్యక్రమాలకి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయటం అనేటువంటిది సంకల్పించాం. అందుకుగాను మరకత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి. అంతకుముందే అమ్మవారు వేంచేసి పూజలు అందుకున్నటువంటి ఈ సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం, చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ మందిరంలో రేపటి నుంచి 24వ తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము తలపెట్టినటువంటి వెంటనే దీని అంతటినీ కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారని ఒక మెడికల్ కంపెనీ ఆయన వచ్చి ఆ దాత ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది ఒక 7-8 మంది సైతం దాన్ని దాతలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ మందిరంలో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా తాకవచ్చు, ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు. ఏ ఒక్క నియమ నిబంధన లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేటువంటి జరుగుతోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఏదైతే కాశీలో కానీ లేదైతే కానీ శ్రీశైలంలో కానీ ఇతర పెద్ద క్షేత్రాల్లో ఏ రకంగా అయితే అవైలబుల్గా శివుని తాకటం అనేది ఉంటుందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని స్మరించడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనికి గాను కావాల్సినటువంటి సకల సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి రేపటి నుంచి కూడా క్రతువులన్నీ కూడా నిర్వహించడానికి కూడా మేము పూనుకోవడం జరిగింది. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది కూడా పూర్తిగా మీ అందరికీ కూడా పాంప్లెట్ రూపేణ అందజేస్తాం. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి పరమశివుడిని ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏవి తొలగిపోతాయి అనే విషయం అందరికీ తెలుసున్నది. అందులో భాగంగా మరకతం అనేది ఆ గ్రీన్ స్టోన్ అనేది ఎవరైనా చూస్తేనే చాలు విశేషం. అటువంటి మరకత శివలింగాన్ని దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి అనే దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లింగభేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు. అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు. దీన్ని వాయు ప్రతిష్ఠ అంటారు. వాయు ప్రతిష్టలో 4 ద్వారాలు కూడా
ఎట్లయితే కాశీలో తెరిచి ఉంటాయో 4 ద్వారాలు కూడా తీసే ఉంటాయి. శివునికి 5 ముఖాలు ఉంటాయి. 5 వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు. 4 ముఖాలు చుట్టూ ఉంటే ఒక 5వ ముఖం ఊర్ధ్వముఖం పైన ఉంటుంది. అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది. ఆ పద్ధతిలో ఆ యొక్క ఆగమ శాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ఠ చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కానీ అర్చన కార్యక్రమాలు కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి వారి మనసులో ఉండే కోరికలను తలుచుకొని వారి శక్తి కొలది స్వామివారిని అభిషేకించి అర్చన చేసి ఆ ఆనందాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కావున 24వ తేదీ జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి వేల కొలది భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రతిష్టను చూసి ఆ రోజు జరిగే అన్నప్రసాద వితరణ కూడా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీరామ్. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నా హితుడు, నాకు గైడు గౌతమ్ రెడ్డి గారికి, అట్లాగే ఈ పాలక మండలికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ దైవ సేవలో ఈ శివలింగాన్ని అలాగే ఈ ప్రతిష్టని నా చేతుల మీదుగా కూడా జరగటం నా పూర్వజనం సుకృతంగా కూడా భావిస్తున్నాను. జగన్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులు అందరూ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తారు, కానీ మన రాష్ట్రంలో అలా జరగట్లేదు అన్నారు. పోలీసులు తన నిత్యం వేధిస్తున్నారని ఆయన చెప్పారు. ఓటమి భయంతో తనపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతోందని స్పష్టం చేశారు. నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమా మాట్లాడారు. జగన్పై జరిగిన దాడి కేసులో ముద్దాయి సతీష్ తల్లిదండ్రులని భయపెడుతున్నారని గుర్తు చేశారు. తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి మైనర్ని కేసులో ఇరికించారని చెప్పారు. దుర్గారావు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదని, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టాలని తెలియదని ప్రశ్నించారు. జగన్ కేసుపై తొలిరోజే సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగామని, గవర్నర్కి కూడా ఈ విషయం చెప్పామని గుర్తు చేశారు. తనపై పగ సాధించేందుకు వడ్డెర కులంకి చెందిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతానని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో, దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షను కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం
ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? జగన్మోహన్ రెడ్డి పథకాలే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడతాయని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి వ్యాఖ్యానించారు. హత్య రాజకీయాలతో అధికారంలోకి రావాలనే నీచ సంస్కృతి టీడీపీది అని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వెల్లంపల్లి సతీమణి శ్రీవాణి 58వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డితో కలిసి స్థానిక సింగినగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. హత్య గూండా రాజకీయాలతో స్థానిక టీడీపీ అభ్యర్థి గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలవాలనేటువంటి కాంక్షతో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సతీమణి గారు శ్రీవాణి గారు అలాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఓటాడటం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటే జగనన్న ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మేము సంక్షేమం ఇచ్చాం, ప్రతి ఒక్క బజార్లో కూడా అభివృద్ధి చేశాం. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత సుమారుగా ఈ 3 నెలల కాలంలోనే 20 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతి ఒక్క డివిజన్లో కూడా నేరుగా ఈ 3 నెలల కాలంలోనే జరిగిందంటే మరి వెల్లంపల్లి గారి మార్క్ అనేటువంటిది ఏమిటో కూడా 3 నెలల్లోనే చూపించుకున్నారు ఆయన. కాబట్టి ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి నిజంగా దొంగ దొరికిపోయాడని పాపం పశ్చాత్తాపంతో చచ్చిపోతా ఉన్నాడు ఆయన. హడావుడి లేకుండా నిన్న నామినేషన్ వేసినటువంటి సందర్భాలు కూడా మనందరం చూసాం. ఎందుకంటే గొప్పలుగా చెప్తాడు, నేనే గెలిచేది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాబోతోంది అని. ప్రజలందరూ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తూ ఉన్నారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దొడ్డుదారిన ఓట్లు లేకపోతే ఒక వ్యక్తిని చంపి మేము గెలవాలనేటువంటి ఏదైతే మీ తెలుగుదేశం ఆకాంక్ష, ఆ ఆకాంక్షను ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఎలా తీర్పిస్తారో మీరు అందరికి కూడా తెలుసు. కానీ మళ్ళీ మేమే గెలుస్తాం అనేటువంటి దానిలో మీరు ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా ఓటు రాజకీయం అనేటువంటిది ప్రజల దగ్గర మన్ననలు పొందాలా, ప్రజలు మనకి ఫలానా వ్యక్తి మంచి చేస్తాడనేటువంటి దాని మీదే మనకు ఓటు పడుతుంది. కానీ మీరు అలా కాకుండా గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఏమీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేకపోతే ఒక కుటుంబంలో న్యాయం చేసినటువంటి దాఖలాలు కనిపించకుండా మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రావటం అనేటువంటిది ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మట్లా. తెలుగుదేశం ప్రభుత్వం ఎలా వస్తుంది అనేటువంటి దాన్ని మాకు క్వశ్చన్ వేస్తున్నారు రివర్స్. ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా ఓటు అడిగేటప్పుడు చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతా ఉన్నారు, మీరు ఓట్లు కూడా తిరగొద్దు అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది మా మార్క్ అంటే. కానీ పాపం మళ్ళీ తెలుగుదేశం నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు అడుగుతున్నారు ఇంటింటికి వచ్చి. నిజంగా ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పక్క వ్యక్తిని చంపి ప్రత్యర్థిగా ఉన్నటువంటి మనిషిని చంపి ఓట్లు అడిగేటువంటి నీచమైనటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది. కాబట్టి ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు మరొకసారి ఓటేసి గెలిపించాలని కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ తెలుగుదేశం ఏమీ చేయనటువంటి వాళ్ళు మాత్రం మళ్ళీ ఓటు అడుగుతూ ఉన్నారు. దీన్ని ఎవరు కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరని తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ మా డివిజన్లో పెద్ద ఎత్తున మహిళా లోకం మొత్తం కూడా ఏకమయ్యి ఇక్కడికి వచ్చారు. మరి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞత. టీడీపీ వైసీపీ పార్టీల రాజకీయాలపై ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం గులకరాయి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇటువంటి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఉన్న సిపిఐ ఆఫీస్ నుండి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై జరిగిన రాయిదాడి ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ టీడీపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల సమస్యలను పక్కకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి వాటిని గమనించాలని, రాబోయే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించి మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరారు. విజయవాడలో ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ టీడీపీ భగ్నం చేస్తూ ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఇవాళ గులకరాయి చుట్టూ రాజకీయం తిప్పుతున్నారు. జనరాజకీయం, ప్రజారాజకీయం పోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, పరస్పర విమర్శలు, దూషణలు, భూషణలు, దాడులు, ప్రతిదాడులు, వీటి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. విజయవాడ జనం ఇది కోరుకోవట్లా, ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు. అమాయకులైనటువంటి ప్రజలని, బలహీన వర్గాలకు సంబంధించిన యువతని, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పేదల్ని, బలహీన వర్గాల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. వాళ్ళని సమిధలుగా మారుస్తూ ఉన్నారు, వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. ఎవరు ఎందుకు చేశారో విచారణలో తేలాలి. కానీ దాడి చేశారు అనే సానుభూతిని వాడుకోవాలని వైసీపీ, మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని సానుభూతి వాడుకోవాలని టీడీపీ. అంటే మీ ఓట్ల కోసం ఈ గందరగోళాన్ని సృష్టిస్తారా? లేదు, వీళ్ళని వాళ్ళు వీళ్ళు ఏదో రూపంలో వాడుకోవాలని టీడీపీ మీద బురద జల్లుతాను వీళ్ళు అంటారు, వైసీపీ మీద దాడి చేశాను వాళ్ళు అంటారు. దాడి ఎవరైనా ఖండించాల్సిందే. కానీ అసలు ఈ రాజకీయం, ఈ రాళ్ల రాజకీయం, దాడి రాజకీయం ఏంటి? ధనస్వామ్యం గొప్పదా, ప్రజాస్వామ్యం గొప్పదా అనే పోటీలో మేమే ముందున్నాం. నిన్నటి రోజు చూసాం, 10 రోజుల నుంచి కూడా కమ్యూనిస్టులుగా ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆదరిస్తున్నారు. ఈసారి మేము కమ్యూనిస్టులనే గెలిపిస్తాం. గతంలో కమ్యూనిస్టులుగా కార్పొరేషన్లో పనిచేసినప్పుడు ఏ విధంగా విజయవాడను అభివృద్ధి చేశాం కూడా ప్రజలే మాకు చెప్తున్నారు. ఈ రోజున చెత్త పన్నులు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు పెరిగిపోయినాయి, విపరీతంగా బాదుడుగా జరుగుతూ ఉంది. మేము ఏ విధంగా మా హయాంలో ఎంత పన్నులు చాలా తక్కువగా మేము వసూలు చేసేవాళ్ళం కార్పొరేషన్లో. ఇవాళ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? సెంట్రల్ నియోజకవర్గం చూసుకుంటే ఇరు పార్టీలు కొట్టుకుంటున్నారు, అంతే తప్ప ప్రజల యొక్క ఇది పట్టించుకోవట్లేదు. ఇవాళ ఇచ్చేసింది రేపు పొద్దున ఏ విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే నిన్న ఊరేగింపు మేము ఎవరిని డబ్బుతో తీసుకురాలేదు, కేవలం మంచినీళ్ళ ప్యాకెట్లు, టీలే ఇచ్చి స్వచ్ఛందంగా మా కామ్రేడ్స్, కార్యకర్తలు అందరూ కూడా అన్ని పార్టీలు కలిపి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ కలిపి నిన్న సెంట్రల్ నియోజకవర్గం భారీ ఊరేగింపుతో నామినేషన్ జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలంతా చాలా నష్టపోయి ఉన్నారు. 5 సంవత్సరాల్లో, అక్కడ కేంద్రంలో 10 సంవత్సరాల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం, ఇట్లా వైసీపీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ప్రజల మీద ఉంది. పైగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా బాబురావు గారు ఉన్నారు. చాలా నీతి నిజాయితీపరుడు. దాదాపుగా ప్రజల కోసం 70 కేసుల్లో ముద్దాయిగా ఉన్న బాబురావు గారిని గెలిపించడం మీ ధర్మం. అంతేకాకుండా ఊరికే స్వలాభానికి లేదా ప్రలోభాలకు లొంగిపోయి 2000కి 3000 రూపాయలకి అమ్ముడిపోయి ప్రజలు ఓటేయడం ధర్మం కాదు. ఇప్పటిదాకా మీరు ఆ పని చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినా, లేకపోతే వైసీపీ చేసినా, తెలుగుదేశం చేసినా మీరు ఆ పని చేస్తున్నారు. మానుకోండి. బాబురావు గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నిజాయితీని మాత్రమే గుర్తించండి. కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేయండి, బాబురావు గారిని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయంగా ప్రజలను కోరుకుంటా ఉన్నా. జై హింద్. పవన్ కళ్యాణ్ పై నీచమైన విమర్శలు చేస్తున్న పోతిన మహేష్ కు ప్రజలు గుణపాఠం చెప్పటం ఖాయమని
పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని జనసేన సెంట్రల్ జోన్ కమిటీ ఇన్ఛార్జ్ బాడిత శంకర్ తెలిపారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, వైసీపీ ఓడిపోతే పోతిన మహేష్ వద్ద కార్ డ్రైవర్గా పనిచేయడానికి సిద్ధమని సవాల్ చేశారు. వైసీపీకి అమ్ముడుపోయిన మహేష్ పవన్ కళ్యాణ్పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సుజనా చౌదరి గారి మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ బాబు, ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే బ్యాంకుకి కాగితాలు ఇస్తారు, దాని ద్వారా బ్యాంక్కి అప్పులు ఇస్తే తప్పే ఎగ్గొట్టమని ఎవరెవరు. మరి మీ సాక్షి అబద్ధాల సాక్షి దాంట్లో చూసి నువ్వు మాట్లాడుతున్నావు. కొద్దిగా అవగాహన తెలుసుకొని సుజనా చౌదరి గారి మీద మాట్లాడడం నేర్చుకో. ఒక పెద్ద మనిషి ఈ విజయవాడ పశ్చిమకి వచ్చి అభివృద్ధి చేస్తే మీ రాజకీయ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందితే మీరు చేయడానికి ఏముండదు. అందుకని మీ అబద్ధాల సాక్షిని ఎదురు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డబ్బులు ఎగ్గొట్టారని చెప్తున్నావు. నువ్వు ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టావో, మీ సమాజ వర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావో నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. వాళ్ళ పేర్లతో సహా నీ ఇదే ప్రెస్ ముందు పెడతాం. నువ్వు తీర్చగలవా? కాగితం లేకుండా అప్పు తీసుకున్నావు, నమ్మించి మోసం చేశావు. జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యేని అయిపోతున్నా తీరుస్తానని ఇన్ని మోసాలు చేసి మళ్ళీ నువ్వు సుజనా చౌదరి గారి మీదే నిందలేస్తున్నావు. బేరం కుదరపోయేటప్పటికి మంచివాడు కాదు, బేరం కుదిరితే మంచోడు. నీకు నేను సవాల్ ఇసురుతున్నా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి విజయ డంకా మోగిస్తుంది. నీకు చేతనైతే నువ్వు రాజకీయ ఛాలెంజ్ తీసుకో. నువ్వు వైకాపాని గెలిచినట్టయితే మేము రాజకీయ సన్యాసం తీసుకొని నీ దగ్గర ఊడిగం చేస్తాం. నువ్వు ఓడిపోతే రాజకీయం ఇది తీసుకోవద్దు. నువ్వు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తావా? జీతం కూడా ఇస్తా. నీకు సవాల్ ఇస్తున్నా. పిచ్చి ప్రాలాపనలు పేలబాక. ప్యాకేజీ తీసుకొని పిచ్చి ప్రాలాపనలు పేలితే నీ భాగవతం మొత్తం బయట పెడతాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాసే అని 36వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్లో బోండా ఉమా అల్లర్లు సృష్టించాడని మండిపడ్డారు. అక్కడ వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని పేర్కొన్నారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడారు. సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ రోజుకొక మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాయితో కావాలని ఎవరైనా కొట్టించుకుంటారని బోండా ఉమాను ప్రశ్నించారు. టీడీపీకి చెందిన వ్యక్తి కొట్టాడని కొద్దిసేపు, కొట్టిన వ్యక్తి ఎవరో టీడీపీకి సంబంధం లేదని కొద్దిసేపు బోండా ఉమ మాట్లాడుతున్నారన్నారు. జగన్పై జరిగిన రాయి దాడిలో అదృష్టం బాగుండి కంటికి తగలలేదని, లేకపోతే కంటి చూపు పోయే ప్రమాదం ఏర్పడేదని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించే బోండా అసలు దీనిపై వాస్తవం ఏంటని ఆయన నిలదీశారు. వైసీపీ కార్యకర్తలు సహనంతో ఉన్నారు కాబట్టి జగన్పై దాడి జరిగిన సమయంలో ఎటువంటి దురదృష్టకర ఘటనలు జరగలేదని, లేకపోతే పెద్ద నష్టమే వాటిల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు జొన్నలగడ్డ రామకృష్ణ, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర ప్రజలందరికీ కూడా, అలాగే సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మొన్న ఏదైతే ఒక సంఘటన జరిగింది, జగన్ గారికి రాయితో కొట్టిన సంఘటన మీద సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వర గారు చాలా రోజుకొకలా మాట్లాడుతున్నారు. ఆయన ఫస్ట్ మొన్నటిదాకా
కోడికత్తి కార్యక్రమం అయిపోయింది. మొన్న ఎలక్షన్లో కోడికత్తి వంకతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గులకరాయి వంకతో ప్రజల మధ్యకి వచ్చి గులకరాయి తీసుకొని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం రౌడీ షీటర్లు, అలాగే కేసీఆర్ నాని గారు, అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కావాలని చెప్పి గులకరాయి తీసుకొచ్చి కొట్టించి కావాలని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సానుభూతి కోసం ఎన్ని ఐడ్రామా ఆడుతున్నారు అని చెప్పి ఒకసారి చెప్పాడు. మళ్ళీ తర్వాత కాదు అక్కడ అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ తీసేశారు జగన్ గారు వచ్చిన తర్వాత, ఆ కోపం మీద మళ్ళీ కొట్టారని చెప్పి అంటున్నాడు. మళ్ళీ తర్వాత 300 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి అన్నారు, అలాగే క్వార్టర్ మంది ఇస్తానన్నారు, అలాగే మంది ఇచ్చారు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు, అందువల్ల కొట్టారని చెప్పి అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఉమ్మగారు. ఈ రోజున వాడికి ఏదంటే ఇప్పుడు ఏబిఎన్ న్యూస్ చూసాం, ఏమంటే లేదో పొరపాటున కొట్టడం అయితే వాస్తవమే, అన్నా క్యాంటీన్ ఉంది తీసేశారు, డబ్బులు వేస్తానని చెప్పి లేదు, అందుకోసం కొట్టారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అంతకుముందు బుద్ధుని మాట్లాడింది ఏంటి? కావాలని చెప్పి ముగ్గురు కూడా కావాలని చెప్పి ఐడ్రామా ఆడుతున్నారు, ఎవరూ కొట్టలేదు అని చెప్పిన వ్యక్తి నువ్వే. మళ్ళీ సాయంత్రం కొట్టింది మనోళ్ళే, దుర్గారావు అనే అతను సొంత టీడీపీ కార్యకర్త అంటున్నాం. అంటే కొట్టారని మీరే ఒప్పుకుంటున్నారు. దీనికి మేము ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా కానిస్టేబుల్ కానీ పోలీసులు కానీ ఎవరైనా కనబడితే నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి టీడీపీ కార్యకర్తలకి కానీ అందరికీ ఫోన్ చేసి మీరు ఆఫీస్ దగ్గరికి రండి, గొడవలు చేయండి, పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నన్ను అరెస్ట్ చేసి లోపల వేసేస్తారని చెప్పి ఏదో సానుభూతిగా ప్రజల్లో తీసుకెళ్దామని చెప్పి ఐడ్రామా ఆడేది మీరు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క విషయం కూడా అప్ టు బాటం తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మరి పొద్దున్నే కొట్టింది వాళ్ళే కొట్టించుకున్నారు, వాళ్ళే చేశారన్న వ్యక్తి సాయంత్రానికి కొట్టింది అన్నా క్యాంటీన్ తీసేశారని, డబ్బులు ఇవ్వలేదని చెప్పి కావాలని చెప్పి కొట్టారని చెప్పి మాట్లాడుతుంది మీరే, కొట్టించింది కూడా మీరే అని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. ఈ రోజున మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అదే సంఘటన ఆ రోజున జగన్ గారికి ఇక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ తగిలితే చచ్చిపోతే ఒక సీఎం గారు అయి ఉండి సంపనానికి మీరు ఎంత కుట్ర పన్నారనేది క్లియర్ కట్గా మీరే ఒప్పుకున్నారు. మా కుర్రోలే కొట్టారు కేవలం ఎందుకంటే అక్కడ అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి కొట్టారని చెప్పి మీరే ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు. అని అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకే తెలియకుండా ఇంకా ప్రజల దగ్గరికి సానుభూతిగా దాదాపుగా నేను నెట్టితే అటు 100 మంది పోలీసులు నా వెనక్కి తిరుగుతున్నారు, నన్ను ఎక్కడా కూడా ప్రచారం చేయనివ్వట్లేదు, కావాలని చెప్పి నన్ను అడ్డుకట్టబడుతున్నారు, నేను గెలుస్తానని చెప్పి వీళ్ళు భయపడి ఇలా నన్ను చేస్తున్నారని చెప్పి కావాలని చెప్పి ఒక మీడియాని మీరు కావాలని చెప్పి మీడియాలతో మాట్లాడుతూ బయట జనాభాకి అయ్యో పాపం అనుకుంటున్నారు మీరు. కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి మంచి చేసే వ్యక్తి. ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం జగన్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్మేవారు. అదే సంఘటన రోజున అదే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి మేము అడిగాం, అన్న ఇది కేవలం బోండా ఉమ్మా తాలూకా మనుషులే చేశారు ఇదంతా కూడా అంటే ఆ రోజున దాదాపుగా ఒక 50,000 నుండి 60,000 మంది ఉన్నారు. ఆ 50,000 నుండి 60,000 మంది మీ ఆఫీస్ మీద కానీ మీ ఇళ్ల మీద పడితే మీ పరిస్థితి ఏమయ్యేది? వైఎస్ఆర్సీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్సీ రూహుల్లా వెల్లంపల్లి సోదరుడు రామకృష్ణ కుటుంబ సభ్యులు 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మి విజయ్తో కలిసి స్థానిక ఏవీఎస్ రెడ్డి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి మంచి జరగాలంటే వెల్లంపల్లిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి మంచి జరగాలంటే వెల్లంపల్లిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అందరికీ. 62వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారితో ఇన్ఛార్జ్ మస్తాన్ గారితో కలిసి తిరుగుతున్నాను. నేను మా అన్నయ్య వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మొన్న దాడిలో దెబ్బతగులతో మూలంగా ఆయన తరపున నేను ప్రచారం చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రజలు బాగా చెప్తున్నారు. అసలు ఇన్ఛార్జీలు కానీ ఏదైనా సరే బాగా జరిగినాయి, అభివృద్ధి బాగా జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే బాగా అభివృద్ధి జరుగుద్ది అని అంటున్నారు. ఎంపీ కేసీఆర్ నాని గారు కూడా తిరుగుతూ ఆయన కూడా అభివృద్ధి చేస్తారని, ఆయన ఆల్రెడీ అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి పెంచుతారని చెప్పి చెప్తున్నారు. మీరు రౌడీ రాజీయాన్ని గారిని ఏది నమ్మకండి. మళ్ళీ జగన్ గారిని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి, ఎంపీ నాని గారిని కూడా గెలిపించి మన అభివృద్ధిని మళ్ళీ పెంచుకోవాలని చెప్పి చూస్తున్నాం. అది ఈరోజు 62వ డివిజన్లో 62, 63 బూతుల పరిధిలో మరి ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మరి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తమ్ముడు గారు అయినటువంటి రాఘవ్ గారితో, రామకృష్ణ గారితో తిరగడం జరిగింది. మరి ఈ తిరిగే సందర్భంలో ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మాకు సంక్షేమం అందింది, అలాగే అభివృద్ధి విషయంలో కూడా బాగా జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ మొన్న చూశారు జగన్ గారి మీద దాడి, అది ఎవరు చేశారో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. మరి బోండమ్మ గారి శిష్యులు అయినటువంటి మరి దుర్గారావు, సతీష్ అనే వాళ్ళు చేయడం, మరి వాళ్ళిద్దరూ కూడా మరి బోండమ్మ గారి దగ్గర ఉండటం, మరి ఆయన చేయించినట్టుగానే మరి మీరందరూ కూడా పరిగణలోకి తీసుకొని మరి సౌమ్యుడు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీగా కేసీఆర్ నాని గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మరి అభివృద్ధిలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళిద్దరూ కూడా. మరి మీరందరూ కూడా మెజార్టీ తగ్గకుండా 20,000 మెజార్టీ తగ్గకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, ఎంపీ కేసీఆర్ నాని గారిని ఇద్దరిని కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 62వ డివిజన్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారి బ్రదరు రామకృష్ణ గారు, మాకు కార్పొరేటర్ విజయ్ గారు, మా బూత్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కదిలి వచ్చి మేమంటూ మీ వెంట ఉన్నామని, వెల్లంపల్లి గారి వెంట ఉన్నామని వచ్చారు. ఎందుకంటే ఇటీవల జగన్ గారి పర్యటనలో అన్నయ్యకి దెబ్బ తగలటం, వెల్లంపల్లి గారికి, జగన్ గారితో పాటు వెల్లంపల్లి గారికి కూడా కంటికి దెబ్బ తగిలింది. దాని గురించి అందరూ మేము పార్టీకి వెనకాల ఉన్నాం, వెన్నంటూ ఉన్నామని వచ్చారు. అలానే ఈ డివిజన్లో మేము పర్యటిస్తున్నప్పుడు అందరూ ప్రజలు ఎవరి దగ్గరికి అంటూ ఇంటింటి గుమ్మం దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళందరూ స్పందన ఒకటే, మేము మీతో వెన్నంటూ ఉన్నాము. గూండా రాజకీయాలని, వేరే అరాచక రాజకీయాలను మేమైతే ఎంకరేజ్ చేయము. మీతో మంచి వ్యక్తి అయిన వెల్లంపల్లి గారికి మేము సపోర్ట్ చేస్తాం. ఇటీవల ఆయన చాలా డెవలప్మెంట్ చేశారు, ఆయన ఎమ్మెల్యేగా చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని, అలానే మా సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా ఆయన గోల్డెన్ లాగా ఒక మంచి అభివృద్ధి చెందుతారని నమ్మి కేసీఆర్ నాని గారు, ఎంపీ గారు కూడా ఇక్కడ ఎంతో ఇదిగా అభివృద్ధి చెందిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా మరలా మేము గెలిపించుకుంటాం, జగనన్నని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతి గుమ్మం దగ్గర ఆశీర్వదిస్తున్నారు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ మాయ మాటలకి, ఈ బీజేపీ మాటలకి, జనసేన మాటలకి, టీడీపీ మాటలకి ఈ కూటమిని నమ్మద్దు. జగనన్న నమ్మటం ఉందాం. ఎందుకంటే ఇలాంటి అరాచకాలని అరికట్టాలంటే మనం ఖచ్చితంగా మీ ఓటు ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పగలుగుతాం. ఏం పర్వాలేదు, ఒక రాయితో కొట్టి వాళ్ళు గాయపెట్టారనుకుంటున్నారు, మనం చెప్పు దెబ్బ ఓటుతో కొట్టి వాళ్ళని మూల కూర్చోబెట్టి వాళ్ళకి సరైన బుద్ధి గుణపాఠం నేర్పాలని కోరుకుంటూ ఈ 62వ డివిజన్ అభివృద్ధికై ఎంత కృషి చేశారో విజయ్ గారు, అలానే మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అక్కడ ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చెందడానికి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా అందరూ వెల్లంపల్లి గారికి, కేసీఆర్ నాని గారికి 2 ఓట్లు మీరు ఫ్యాన్కి వేసి గెలిపించాలని కోరుకుంటూ సిపి కార్యాలయం వద్ద వడ్డెర సంఘం నేతలు ఆందోళనకు దిగారు. సీఎంపై గులకరాయి కేసులో అదుపులోకి తీసుకున్న దుర్గారావును చూపించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు నిరసన చేపట్టారు. సీఎంపై గులకరాయితో దాడి చేశారంటూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన దుర్గారావు మరికొంతమంది యువకులను, మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వడ్డెర సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సతీష్ అనే యువకుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే గత 4 రోజులుగా దుర్గారావు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు, వడ్డెర సంఘం నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులకు దుర్గారావును చూపించాలంటూ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద వడ్డెర సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఎంపై దాడి కేసులో తమ వారిని అన్యాయంగా ఇరికిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ కూలి పనికి వెళ్తే తప్ప పూట గడవని తమ కుటుంబ సభ్యులు సీఎంపై దాడి చేశారనడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజ నిజాలను వెలికి తీయాలని, అక్రమంగా అదుపులోకి తీసుకున్న తమ వారిని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సిపి కార్యాలయం వద్ద నిరసనకు అనుమతి లేదంటూ వడ్డెర సంఘాల నేతలను పోలీసులు అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు.
సతీష్ని చూపించారు, మిగతా నలుగురిని వదిలేశారు. నా భర్త ఏం తప్పు చేశాడు? అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్త ఏం తప్పు చేయలేదు. మీ దగ్గర ఏది లేదు కాబట్టి నా భర్తను దాచిపెడుతున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్తను తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. న్యాయం అనేది ఉంటే న్యాయం గెలవాలి. నా భర్తను బయటకు తీసుకురండి, మాకు చూపించాలి. నా భర్త తప్పు ఉంటే సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళే మీరు. నా భర్త తప్పు లేదు కాబట్టి మీరు దాచిపెడతారు. సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు కాబట్టి దాచిపెడతారు. బయటకు తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. వెళ్ళాము, లేడు. ఏ స్టేషన్ లో లేడు. లాయర్ని తీసుకొని వెళ్ళాము మేము. ఎక్కడా లేడు. నాకు చూపించాలి. నా బిడ్డలకి నాకు చూపించాలి. నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియాలి. అసలు ఎంతవరకు ఆసక్తి లేదు. చెప్పుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలియట్లేదు. నా భర్త నాకు చూపించాలి. ఇప్పుడు నా భర్త నాకు చూపించాలి. ఈ రోజు కోర్టుకి తీసుకురావాలి. నా భర్త తప్పుంటే ఆ రోజు సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చారు. వాడి పక్కన వాడి తీసుకొచ్చారు. నా భర్తకి ఏ తప్పు తెలియదు కాబట్టి, మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్తను తీసుకురండి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే సాక్ష్యాధారాలు తీసుకొని నా భర్తను. మీడియా మిత్రులారా, ఆ పిల్లలను చూడండి. ఆ పిల్లలను చూస్తుంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అయ్యో అల్లో రామచంద్ర అని బాధపడుతున్నారు. మీ గవర్నమెంట్ కి కనికరం లేదా? మీ పోలీస్ వ్యవస్థకి కనికరం లేదా? లా అండ్ పాటించరా? రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు. ఈ బిడ్డల మొహం చూడండి. అయ్యా అరెస్ట్ కూడా లేకుండా తీసుకెళ్లిన మనిషి ఉన్నాడా లేదా? ఏమయ్యారని ఆ భార్యకి మీరు స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు చాలా ఉంది. మీడియా మిత్రులారా, మీరే ఇది తీసుకెళ్లి పై వరకు ఆ బిడ్డలకి, ఆ తల్లికి న్యాయం చేయాలి. ఆ తల్లి ఆవేదన పట్టించుకోవాలి. ఒడ్డు బిడ్డ దుర్గారావును అరెస్ట్ చేసి 5 రోజులైనా కనీస వ్యవస్థ ఎప్పటికైనా మా ఒడ్డిన బిడ్డని తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకపోతే రక్షించండి అని మేము సిపి గారిని కలిసి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం వచ్చాము. సిపి గారు అందుబాటులో లేరు. డీసీపీ గారు కలవని పోలీసు వారు చెప్తున్నారు. మేము సాయంత్రంలోగా మా దుర్గారావుని కోర్టుకి సబ్మిట్ చేయాలని, కోర్టు కూడా న్యాయం జరుగుతుందని మీ న్యాయదేవత మీద నమ్మకంతో మీ డీసీపీ గారు కలుస్తున్నాము. డీసీపీ గారు కూడా న్యాయం చేయకపోతే మళ్ళీ సోమవారం నాడు మేము మా ఒడ్రి కులం తరఫున వచ్చి సిపి గారి దగ్గర విన్నవించుకొని ఆయన కాళ్ళు పట్టుకుంటామని ఒడ్రి సంఘం తరఫున మీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. మా బిడ్డని సాయంత్రంలోపు చూపించాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల నిర్వహణలో భాగమైన వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఓటు వేసేందుకు ఓటర్ ఫెసిలిటీ సెంటర్, పోస్టల్ ఓటింగ్, హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేశామన్న కలెక్టర్ ఢిల్లీరావు. మూడవ డివిజన్ శ్రీ రామచంద్రనగర్లోని శ్రీరామ ధ్యాన మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర. ఈ నెల 22న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపిన వెల్లంపల్లి శ్రీనివాస్. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.